మనకే హోసన్నా జయం మనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును యేసు గాయములు స్వస్థపరచును రక్తమే రక్షణనిచ్చును రక్తమే రక్షణనిచ్చును హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 100వ కీర్తన 1-5 చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములతో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో పరిశుద్ధుడా స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. బల్లారాధనకి అందరూ వచ్చినట్టేనండి, ఇంకెవరైనా రావాలా? ఆరాధనలోనే బల్లారాధనలోను కూడా మనము ప్రవేశించబోతూ ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన దేవానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమ కలిగిన రాజా నీకే స్తోత్రం స్తోత్రం. నా
రొట్టెల పండుగను గురించి, మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగను గురించి, ఇక నాలుగవ పండుగ చెప్పండి, వారముల పండుగ, పెంతెకొస్తు పండుగ. 4 పండుగలను గురించి జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఒక్కొక్క పండుగను గురించి ఎందుకు దేవుడు ఆ పండుగలను మన కొరకు సిద్ధపరిచాడో, ఆ పండుగల యొక్క రహస్యం ఏమై ఉందో, ఆ పండుగల యొక్క మర్మం ఏమై ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసుకుంటూ వచ్చాడు. మరలా వాటన్నిటిని జ్ఞాపకం చేసి నేను సమయాన్ని పాడు చేయడానికి నేను ఇష్టపడడం లేదు, కానీ నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. 5వ పండుగ నేటి దినాన్ని నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 5వ పండుగ, 4 పండుగలు 4 వారాలు మనం నేర్చుకున్నాం. 4 పండుగలు 4 వారాలు నేర్చుకున్నప్పుడు సాధారణంగా సంఘంలో ఎక్కువగా నేను బోధ చేస్తూ ఉంటాను, ప్రసంగం చేయను కదమ్మా. ఏం చేస్తాను? బోధ చేస్తూ ఉంటాను. అంటే బోధ వేరు, ప్రసంగం వేరు. 4 వారాలంటే నెల రోజులుగా బోధే మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను ప్రసంగం చెప్పాలనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బోధకి ప్రసంగానికి వ్యత్యాసం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, బోధ ఎలా ఉంటుంది అని అంటే అర్థం చేసుకునేలాగా ఉంటుంది. ప్రసంగం ఎలా ఉంటుంది అంటే ఉజ్జీయంగా ఉంటుంది. ప్రసంగం ఎలా ఉంటుందమ్మా? ఉజ్జీయంగా ఉంటుంది. బోధ ఎలాగుంటుంది అంటే అర్థం చేసుకోవాలి, చెప్పబడినటువంటి మాటలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో బోధ ఉంటూ ఉంటుంది. మరి 4 వారాలుగా బోధ చేస్తూ కొంచెం చప్పచప్పగా ఉన్నారు కాబట్టి ఈ వారం కొంచెం ఉజ్జీవపరచాలి అని చెప్పి ప్రసంగం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలీయుల నాయకుడును దైవజనుడైనటువంటి మోషే ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో నుండి లేవియా కాండ గ్రంథము 23వ అధ్యాయము 23, 24 వచనాలను మనం చదువుకుందాం. మరియు తండ్రి అయినటువంటి దేవుడు మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు వారితో ఇలాగు చెప్పు, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. చేసినట్లయితే ఈ హెచ్చరిక మనం హెచ్చరిక చేయాలి అని గనక ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క దినమును గురించి హెచ్చరిక చేయాలి, ఆయన రాకడను గురించి హెచ్చరిక చేయాలి, ఆయన రాకడ దినమును గురించి సంఘాన్ని సిద్ధపరచాలి, ఆయన రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే సంఘము ఎలాగుండాలో సేవకుడు యాజకుడు తెలియచేయాలి. సేవకుడు మోమోటము లేనటువంటి వాడై చెప్పాలి. ఏం చెప్పాలి అని అంటే ఎవరు ఎత్తబడతారో ఎవరు ఎత్తబడరో చెప్పాలి, ఎవరు సిద్ధపడిన వారో ఎవరు సిద్ధపడలేని వారో చెప్పాలి. అయ్య బాబోయ్, ఈయన ఏఎస్ ఆఫీసరు, ఈయనకి మారు మనసు గురించి చెప్తే, ఈయనకి బాప్తిసం గురించి చెప్తే, ఈయనకి పరిశుద్ధాత్మను గురించి చెప్తే ఈయన ఏమనుకుంటాడు, నా మందిరానికి రావటం మానేస్తాడేమో అని అనుకుంటే ఆ సేవకుడు ప్రియులార ఆత్మను నరకానికి నడిపించినట్టే. ఉంటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సేవకుడు ప్రియులారా ఏం చేయాలి అని అంటే బలిపీఠము మీద నిలబడి హెచ్చరికనాదము చేయాలి, సువార్తను ప్రకటించాలి, ఆయన వాక్యమును ప్రకటించాలి, ఆ దినమును గురించి చెప్పాలి. ఆ శిక్ష ఎలాగుంటుందో, ఆ దినం ఎలాగుంటుందో మన బిడ్డలు పాడుతూ ఉంటారు కదా, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు,
పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఏ రోజు గురించి చెప్పాలి? రాబోతున్నటువంటి రోజు గురించి చెప్పాలి. ఏ రోజు గురించి చెప్పాలి? రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి చెప్పాలి. ఏ రోజు గురించి చెప్పాలి? కలగబోతు ఉన్నటువంటి ఉపద్రవమును గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ దినాన్ని ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన అహము కానీ, మన ఐశ్వర్యము కానీ, మనకున్నటువంటి ఏ విధమైన స్టేటస్ కానీ మనల్ని రక్షించదు అన్న సంగతి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ దినమని మన మీదకి రాబోతున్న శిక్ష ఎలాగుంటుందో చెప్పాలి. ఆ శిక్షను తప్పించుకోవాలి అని అంటే, ఆ ఉగ్రత దినమును దాచబడాలి అని అంటే, సంఘాన్ని ఏం చెయ్యాలో సంఘానికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, ఏం చెయ్యాలి? హెచ్చరిక నాదము చేయండి. అందరికీ నచ్చది మాట. హెచ్చరిక అందరికీ నచ్చదు, దిద్దుబాటు అందరికీ నచ్చదు. ప్రియులారా, ఓ చెల్లితోటి ఇలాగన్నాను అనుకో, ఓ చెల్లి అలా కూర్చున్నావు అన్నాను అనుకో, నా ఇష్టం, ఇలాగే కూర్చుంటాను. రే తమ్ముడు ఎందుకు అలాగున్నావు, ఇది నా ఇష్టం. మన మాట వారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దేవుని మాట చెప్పాలి. వారికి నచ్చిందా లేదా మనకు అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, మనం చెప్పాలి. అంబాజీపేట మిస్సమ్మ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గారు ఇర్మియా గారని ఉండేవారు కదమ్మా. సల్లకుమార్ గారికి తెలిసేమో, మీరు వెళ్తారు కదా అక్కడికి. ఆయన ఒకసారి మనం దండయాత్ర ఏర్పాటు చేశాం. దండయాత్ర ఏర్పాటు చేస్తే ప్రతి వీధి గుండగా తిరగడానికి చాలా కాలం కిందట దండయాత్ర ఏర్పాటు చేస్తే ఆయనకి ఇష్టమైన పాట, ఆయన ఎక్కువగా పాడే పాట ఏంటంటే, ఆయన పాట పాడుకుంటూ వీధుల గుండగా స్వార్థ చేస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసయ్య నన్ను పంపించాడు స్వార్థ చెప్పడానికి, నేను చెప్పి వెళ్ళిపోతూ ఉన్నానని చెప్పి వాళ్ళు గుమ్మాలతనంగా వెళ్ళి కాళ్ళు ఇలా జాడించేసేవాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? నా కాలు బూడిదను దులిపి వెళ్ళిపోతున్నాను, ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పేహాని వెళ్ళిపోతున్నాను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పాలి. ఏం చెప్పాలి? హెచ్చరిక నాదము చేయాలి. ఏం హెచ్చరిక చేయాలి? రాబోతున్నటువంటి దినములను గురించి చెప్పాలి. ఆది కాలములో బూరల పండుగతో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏం తెలియజేస్తాడు అని అంటే, రాబోతున్నటువంటి సఖానికి అర్థం అవ్వడానికి, రాబోతున్నటువంటి తరములో బిడ్డలు మందిరానికి ఎందుకు రావాలి, ఎందుకు దేవుని యొక్క మాటలు వినాలి, ఎందుకు సిద్ధపడాలి, ఎందుకు బలలో పాలు పొందాలి అనే విషయాలు తెలియచేయడానికే హెచ్చరిక నాదము. ఏమండి, హెచ్చరిక నాదం. ఈ మాటలు వినకపోతే ఏం జరుగుతుందో అది కూడా చెప్పాలి.
హెచ్చరిక నాదాన్ని వినకపోతే, బ్రతుకును మార్చుకోకపోతే, బ్రతుకును సరి చేసుకోకపోతే ఈ మాటలు కూడా మనం చెప్పాలి. సాధారణంగా సంఘాల్లో ఆశీర్వాదం గురించి చెప్తేనే ఇంట్రెస్ట్ అందరికీ. దేని గురించమ్మా? ఆశీర్వాదం. నిశ్చయముగా నీ చేతులు ఆయన దీవించునుగాక. ఈ మాట మాత్రమే మనకిష్టం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఇక ఏ మాట చెప్పినా కానీ, పాస్టర్ గారు ఇవాళ నా మీద పడినట్టున్నారేంట్రా, పాస్టర్ గారు ఇవాళ నా గురించి చెప్పినట్టున్నారేంటి, నిశ్చయ అంటుందంటే అప్పుడప్పుడును పాస్టర్ గారు నా గురించే చెప్పారు కానీ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. అంటే నిశ్చయ అన్నదని కాదు, మేనగోళ్ళ కదా ఏమనుకోదని చెప్పి అండి. కాబట్టి కొన్ని పర్యాయాలు ప్రియులారా వాక్యం మాట్లాడుతూ ఉంటే మనం ఏమనుకుంటామంటే, మీరు ఏమనుకుంటా, నా గురించే చెప్పారు పాస్టర్ గారు, నిస్సి చెప్పుంటుంది నా గురించి, అందుకే నా గురించి చెప్పారు అని ఇలాగ యవ్వన బిడ్డలు కానీ, పెద్దోళ్ళు కానీ, పెద్దలు కానీ అనుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది మనకు అనవసరం. దేవుడు నీకు సెలవిచ్చిన మాట నువ్వు చెప్పాలి. దేవుడు నీతో చెప్పమన్న మాట చెప్పాలి. దేవుడు సెలవిచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ఆయన ముందుగానే నీకు కాపలా పెడతాడు. దేవునికి స్తోత్ర. దేవుడు చెప్పమన్న మాట కనుక చెప్తే నీకు విరోధముగా రూపించబడే ఏ మాట కూడా వర్ధిల్లకుండా ఉండడానికి దేవుడు నీకు తగిన భద్రతను ముందే ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ హెచ్చరిక నాదం వినకపోతే ఏం జరుగుతుంది? 1వ అధ్యాయం యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వినండి, అయ్యో యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. వినండి, ఆ దినానికి యోవేలు భక్తుడు పెట్టిన పేరేంటమ్మా? భయంకరమైన దినము. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆ దినము భయంకరమైనదైతే ఎందుకు దేవుడు ప్రియులారా ఆ దినాన్ని మన మీదకి తీసుకుని వస్తూ ఉన్నాడు? భయంకరమైన దినాన్ని ఎందుకు దేవుడు రప్పిస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే హెచ్చరిక నాదము గై కొనలేదో వారికి భయంకరమైనటువంటి దినము, ఎవరైతే హెచ్చరిక నాదము విన్నారో వారికి క్షామకరమైనటువంటి దినము. దేవునికి స్తోత్ర. అంటే హెచ్చరిక నాదము విని మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధత పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు బలలో చేతులుంచితే ప్రియులారా వారికి అది ఆశీర్వాదకరమైన దినం. ఎందుకు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆయన 2వ రాకడలో ప్రియులారా ఆ బూరల శబ్దం గురించి మనం ఆలోచన చేస్తే 7 బూరలను గురించి ప్రత్యేకంగా మనం చదువుతాం. 7వ బూర మ్రోగినప్పుడు ప్రియులారా ఆయన పరము నుండి ప్రియులారా మధ్యాకాశానికి మేఘముల మీద ఆయన వస్తాడు. ఎలాగొస్తాడమ్మా? మేఘం మీద వస్తాడు. మరలా అక్కడ నుండి ప్రియులారా 7వ బూర మోగినప్పుడు కనురెప్పపాటులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 53 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రకారము ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందారో కనురెప్పపాటులో ప్రియులారా వారు మార్పు చెంది దేవుని దగ్గర ఉండడానికి, క్రీస్తుతో కూడా ఉండడానికి ప్రియులారా ఆకాశ మండలమునకు ప్రియులారా ఆయన మేఘముల మీద కొనిపోతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంతవరకు ప్రియులారా సైకిల్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కారు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆటో ఎక్కిన వాళ్ళు ఉన్నారు. నేను దూడలు మేపేటప్పుడు ఓ దూడ మీద ఎక్కి ఉన్న దూడలను తోలుకెళ్తా ఉండేవాడిని అండి. అంటే నేను దున్నపోతు మీద కూడా ప్రయాణం చేశాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ప్రియులారా ఇలాంటి ఎక్కినోళ్ళు ఉన్నారు. ఆఖరికి కొంతమంది విమానాలు ఎక్కినోళ్ళు ఉన్నారు. కానీ యేసయ్యను నమ్మినోళ్ళు ఏ వాహనం ఎక్కుతారు? మేఘవాహనము. దేవునికి స్తోత్ర. అందుకే మనం పాడతాం, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. దేని మీద అంటండి? మేఘమనే వాహనం మీద ప్రియులారా ఇంతవరకు ఎప్పుడు చూడని వినని వాహనం మీద ఆయన రాబోతూ ఉన్నాడు. ఎవరైతే హెచ్చరిక నాదము విని
ఎవరైతే హెచ్చరిక నాదము విని బ్రతుకులను సరి చేసుకుంటారో, ఇంకా మారు మనసు పొందలేని వారు, ఇంకా బాప్తీసం పొందలేని వారు, ఇంకా పాప క్షమాపణ పొందలేని వారు, ఇంకా ప్రభు యొక్క శరీరాన్ని తినలేని వారు, ఇంకా ప్రభు యొక్క రక్తాన్ని త్రాగలేనటువంటి వారు హెచ్చరిక నాదము విని ఆ యొక్క పరిస్థితులకు సిద్ధపడతారు ప్రియులారా. వారి కొరకు దేవుడు ఏ వాహనం పంపుతున్నాడు? మేఘవాహనం పంపుతా ఉన్నాడు. ఆ మేఘవాహనం మీద ప్రియులారా మన మధ్యాకాశానికి కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రం. హెచ్చరిక నాదము చెయ్యబడగా పాస్టర్ గారు మైకులో, అమ్మా ఈరోజు రాత్రి లేక ఈరోజు ఆరాధన ఉంది, లేకపోతే ప్రత్యేక కూడిక ఉంది, ఉపవాస ప్రార్థన ఉన్నది, స్తుతి కూడిక ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది అని హెచ్చరిక నాదము చేయగా ఎవరైతే దానిని పట్టించుకోలేదో, ఎవరైతే దానిని వినలేదో, ఎవరైతే ఆ స్వరమును విని దేవుని దగ్గరికి రాలేదో ప్రియులారా వారు ఏమవుతారు అని అంటే వారు విడిచిపెట్టబడతారు. వారు విడిచిపెట్టబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దినం ఎలాగుంటుంది? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. చదవండి, మరోసారి చదవండి. అబ్బే ఇంకా చదవాలి. అబ్బే ఆ మాట అలాగే ఉందా? అయ్యో రొమ్ము కొట్టుకునే రోజు. అమ్మా ఏ రోజు అది? రొమ్ము కొట్టుకునే రోజు. ఇందాక పాడాం కదా, పాపులంతా ఏడ్చే రోజు. ఎవరు ఏడుతారంట? కాపులా? పాపులు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపులు ఏడ్చే రోజు. దీనికి మతాలు కులాలు లేవు, భాషా భేదము లేదు, జాతి భేదము లేదు, ఊరు ప్రాంతీయ భేదము లేదు. ఎవరు ఏడుస్తారమ్మా? పాపులు. ఎవరు పాపులు? హెచ్చరిక నాదము వినని వారందరూ పాపులే. వినండి ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, రేయ్ వీళ్ళందరూ కూడా హెచ్చరిక నాదం వినలేదు, వీళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి చెప్పండి చీకటి కొట్లో పడవేయండి అన్నాడు. అక్కడ ఏముంటుందయ్యా అని అంటే ఏడ్పు, పండ్లు కొరుపుట. వినండి ప్రియులారా, 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇలా రాస్తున్నాడు, అయ్యో అయ్యో అని. ఎప్పుడు రొమ్ము బాదుకుంటారు? ఇంటిలో జరగరాని నష్టం జరిగినప్పుడు ప్రియులారా, ఇంటిలో జరగరాని ఆపద సంభవించినప్పుడు ప్రియులారా రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుని ఏడుస్తారే. అప్పుడు మాత్రం వస్తుంది అయ్యో ఎంత పని జరిగింది అని కదమ్మా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అయ్యో అది ఎంత భయంకరమైనటువంటి దినం, అలాంటి దినం మరి ఒకటి రాదు. వినండి ప్రియులారా, అలాంటి దినం మరి ఒకటి రాదు. రెండోది, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినం. వినండి ప్రియులారా, ఈ శ్రమ ఎవరి మీదకి వస్తుందమ్మా? యాకోబు ఇంటి వారి మీదకి వస్తుంది. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినం. మరి యాకోబు సంతానం ఎవరో? మనమే కదా. అంటే ఇప్పుడు శ్రమ ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే వస్తుందా? గమనించండి ప్రియులారా, ఇక్కడ నేను మీకు మాట జ్ఞాపకం చెయ్యాలి. యాకోబును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండ గ్రంథంలో 32వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాసాడు. దేవుడు యాకోబును చాలా దీవించాడు. దీవించినప్పుడు అతని కష్టార్జితంతో ఆస్తిని సంపాదించుకున్నాడు, భార్యలను కూడా సంపాదించుకున్నాడు, పనివారిని కూడా సంపాదించుకున్నాడు. ఒక రోజున అనుకున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను ఇవన్నీ తీసుకుని అనుకున్నాడు కదమ్మా. అనుకున్నాడు, అనుకుని బయలుదేరాడు. మా అమ్మకు కోపం వచ్చింది, మధ్యలో ఏదో అడ్డపడ్డాడు, అయినా బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత సగం లెక్కెళ్ళిన తర్వాత అతడికి వచ్చిన వార్త ఏంటి అని అంటే ఇదిగో ఇంటికాడ నీ అన్న కూడా నిన్ను చంపడానికి ఎదురొస్తున్నాడు అని విన్నప్పుడు ప్రియులారా యాకోబు ఏం చేశాడు అని అంటే ప్రియులారా తన దగ్గర ఉన్నటువంటి పనివారిని, తన దగ్గర ఉన్నటువంటి మందలను, తన దగ్గర ఉన్నటువంటి భార్యలను, వారి బిడ్డలను సాగనంపేశాడు. సాగనంపేసి ఇప్పుడు అక్కడే మిగిలిపోయాడు. ఏం చేస్తున్నాడు? యాకోబు అక్కడ మిగిలిపోయాను. అప్పుడు అతడు
ఆయనతో పెనుగులాడుట వలన వసిలెను. చూడండి, ఇప్పుడు దూత అంటుంది, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనెను. అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిద్దాం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఆ దినం ఎవరి మీదకి ఆపద తీసుకొని వస్తుందంటే యాకోబు సంతతి వారి మీదకి. అంటే యాకోబు సంతానం ఎవరు, ఇశ్రాయేలు సంతానం ఎవరు అని కనుక ఆలోచన చేస్తే, ఒకటి యాకోబు సంతానము శపించబడినటువంటి సంతానం, అంటే అబద్ధాలతో గడిపే బ్రతుకు అండి, పాపముతో గడిపే బ్రతుకు, దేవునికి దూరముగా గడిపే బ్రతుకు. అంతేనమ్మా. యాకోబు ప్రియులారా భార్యల కొరకు పోరాటం చేశాడు సంవత్సరాల తరబడి, ఆస్తి కొరకు పోరాటం చేశాడు సంవత్సరాల తరబడి, కానీ దేవునితో సహవాసం లేదు. ప్రియులారా వినండి, ఇప్పుడు ఇతడు బ్రతుకు ఏంటంటే, యాకోబు బ్రతుకు అనేది శాపముతో కూడిన బ్రతుకు, అంధకారంతో కూడిన బ్రతుకు, దేవునికి దూరముగా ఉన్నటువంటి బ్రతుకు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ప్రియులారా, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అభివృద్ధి ఉంది, కానీ పర సంబంధమైనటువంటి కృప లేనటువంటి వాడు యాకోబు. ఎప్పుడైతే ప్రియులారా ఆ యెబ్బోకు రేవు దగ్గర రాత్రి దేవునితో ప్రార్థన చేయడానికి పూనుకున్నాడో, ఒక రాత్రి ప్రార్థన అతని బ్రతుకును మార్చేసింది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ప్రియులారా ఆ దూత అంటుంది, ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అంటే యాకోబు అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రియులారా, మోసగాడు అనే అర్థమే. అయినా కానీ యాకోబు అనే మాటకు ప్రియులారా పాపముతో నిండిన బ్రతుకు, శాపముతో నిండిన బ్రతుకు. ఇంకో మాటలో చెప్పమంటారా, ఎత్తుకు పై ఎత్తు కలిగినటువంటి బ్రతుకు. అంతేనమ్మా. మామది ఒక ఎత్తు అయితే అల్లుడిది మరో ఎత్తు. అబ్బా, మామ ఎంత తెలివైనడో చూడండి. అల్లుడు అన్నాడు, మేనల్డ్ అన్నమాట, మామ నీ దగ్గర నేను పని చేస్తున్నాను కదా, ఏమిస్తావు నాకు అన్నాడు. నేను పాలేరు నెట్టుకున్నాను, నేను ఎలా జీతం ఇవ్వాలి కదా, అదేదో నీకే ఇస్తానులే, బాగానే ఇస్తానులే అన్నాడు. కాదు, నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తే నేను ఇన్ని సంవత్సరాలు పని చేస్తాను అని చెప్పి ఆయనే చెప్పాడు. చెప్తే ప్రియులారా అన్నాడు, సరేరా బయటడికి ఇచ్చేసి కంటే నీకే ఇచ్చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. మామ మరి టైం అయిపోయింది కదా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను పనిచేశాను, నాకు మరి నీ పిల్లనిచ్చి పెళ్లి చేయవా అని అడిగాడు. అడిగితే, రే బాబా, నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎందుకు చేయను, ఎవరికైనా ఇచ్చి చెయ్యాలి కదా, ఈ రాత్రే పెళ్ళి అన్నాడు. యాకోబు చాలా సంతోషంగా ఉంటాడు కదా. ఈ రాత్రే పెళ్ళి అన్నాడు. ఎత్తుకు పై ఎత్తు చెప్తా ఉన్నాను. ప్రియులారప్పుడు పెళ్ళి ఎప్పుడు పెట్టాడు? అర్ధరాత్రి ఇట్టాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా అర్ధరాత్రి ఇట్టాడు. అర్ధరాత్రి ఇట్టిన తర్వాత ప్రియులారా చూపించిన అమ్మాయి ఒకటి, చేసిన అమ్మాయి మరొకటి. తెల్లారితేనే కానీ యాకోబుకు ఆ సంగతి తెలియలేదు. గమనించండి, అప్పటి నుంచి ప్రియులారా అర్ధరాత్రులు చేసుకునే వాళ్ళు ఎక్కువ, మోసపోయేవాళ్ళు అంతకంటే ఎక్కువ. అందుకే క్రైస్తవ వివాహాలు వెలుగులో మాత్రమే జరుగుతాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. క్రైస్తవ వివాహాలు ప్రియులారా వెలుగు సంబంధులు. దేవునికి స్తోత్ర. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు జీవితం ఆశీర్వాదం లేనటువంటి జీవితం. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీవు మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించబడిన జీవితం, ఆశీర్వదించబడినటువంటి వారు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము ప్రియులారా 7వ వచనంలో అంటూ ఉన్నాడు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చేదేనో. ఇక్కడ ఒకవేళ ఎవరైనా యాకోబు సంతానం ఉంటే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు సంతానం అనగా మారు మనసు లేని జీవితం, పశ్చాత్తాపము లేని జీవితం, ప్రాయశ్చిత్తము లేని జీవితం, ప్రభు యొక్క పాదాల దగ్గర గడపలేని జీవితం.
దేవునికి దూరముగా ఉంటూ ఎవరో చూడడం లేదులే అని చెప్పి, ప్రియులారా ఎవరికి తెలియదులే అని చెప్పి చీకటిలో బ్రతికి బ్రతుకును చీకటి బ్రతుకు అన్నారు, దానిని యాకోబు బ్రతుకు అన్నారు. కాబట్టి ఆ దినం ఎవరి మీదకి వస్తుంది, ఆ శ్రమ ఎవరి మీదకి వస్తుంది అని అంటే యాకోబు ఇంటి వారికి అది ఆపద తెచ్చే దినం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండగ ఎందుకు చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్నటువంటి ఆపద దినాన్ని తప్పించుకోవడానికి, రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి ఆ దినమును ప్రియులారా మనము లక్ష్యము చేసి దేవుని దగ్గరికి రావాలి. సమయం అయిపోతుంది, త్వరగా 2 మాటలు చూపిస్తాను చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకు వస్తుంది ఈ నాశనం, ఎందుకు వస్తుంది ప్రియులారా? ఎవరిని నశింపజేయడానికి వస్తుంది? చూడండి యెషయా గ్రంథం 13వ అధ్యాయము, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయడానికి, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయడానికి. వినండి ప్రియులారా, యెహోవా దినం వస్తుందంట. ఏ దినమమ్మ? యెహోవా దినం వస్తుందంట. ఎందుకు వస్తుందంట? అది దేశమును పాడు చేయడానికి. దేశమునంటే కుక్కల్ని, పిల్లల్ని, ఎలకలనైనా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది అది? మనుష్య. ఎవరి మీదకి వస్తుంది? మనుష్యుల మీదకి వస్తుంది, మన మీదకి వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన మీదకి వస్తుంది. అందరి మీదకి వస్తుందా అది అని కనుక ఆలోచన చేస్తే మనుషుల మీదకి వస్తుంది కానీ అందరి మీదకి రాదు. ఎవరి మీదకి వస్తుందమ్మా? అది పాపుల మీదకి మాత్రమే వస్తుంది. అందుకే అక్కడ ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, పాపులను నశింప చేయడానికి. ఎవరినమ్మా? పాపులను నశింప చేయడానికి మాత్రమే ఆ దినము వస్తుంది అన్న సంగతిని ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి మనుషులందరూ కలిసే ఉంటారు కదండి పాస్టర్ గారు, మనుషులందరూ ఒక దిక్కునే ఉంటారు కదండి పాస్టర్ గారు. మరి ఎలాగా ఈ బాధలకు తెలుస్తాయి, ఈ దుఃఖానికి తెలుస్తాయి, ఈ నాశనానికి తెలుస్తాయి? ఎవరు మారు మనసు పొందారో, ఎవరు మారు మనసు పొందలేదు, దానికి ఎలా తెలుస్తుందండి పాస్టర్ గారు? ప్రార్థన చేసి వాళ్ళతో కలిసి నేను కూడా వెళ్ళి కాసేపు మందిరంలో కూర్చుంటానండి, నేను కాపాడతానండి అని అనుకుంటూ ఉన్నావా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నిర్గమాకాండము 9వ అధ్యాయము, నిర్గమాకాండం 9వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి ఒక మాట చదువుదురు కానీ చదవండి. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. చూడండి, ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉంటే దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేపిస్తూ ఉన్నాడు తన ప్రజలను బయటికి తీసుకురావడానికి. ఒక్కొక్క అద్భుతం చేపిస్తూ ఉంటే ఫరో హృదయం కఠినమైపోతూ ఉంది. ఇప్పుడు ప్రియులారా, దేవుడు ఒక శ్రమ వెనక మరొక శ్రమను పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే వడగండ్లు కురిపించాడు. దేవునికి స్తోత్రం. వడగండ్లు కురిపిస్తే ఐగుప్తు దేశం అంతటా వడగండ్లు కురిశాయి. అంటే యాకోబు సంతత అంతటి మీదకి వడగండ్లు కురిసి ఆ వడగండ్ల చేత ప్రియులారా నాశనమైపోతూ ఉన్నారు. ఆ వడగండ్లు బరువు ఎంత ఉంది అని అంటే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ప్రియులారా, ఒక్కొక్క వడగండు మొక్క బరువు ప్రియులారా ఎంతంట చెప్పండి? 5 మనుగులు ప్రియులారా. ఎక్కడుందన్నమాట? బైబిల్ గ్రంథంలో నుండి 16వ అధ్యాయము 21వ వచనం. 5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్లు. ఒక్కొక్క ముక్క బరువు ఎంతమ్మా? 5 మనుగులు.
మనుగుల గురించి ఎప్పుడో నేను మీకు చెప్పాను అన్న గుర్తు నాకు ఉంది. అంటే ఒక్క మనుగు బరువు వచ్చి దరిదాపు 50 కేజీలు, 56 కేజీలు ముక్క ఉంటుందన్నమాట. 56 కేజీలు ఒక్క ముక్క బరువు. అంటే పైనుండి ప్రియులారా ఒక్క ముక్క అంత పైనుంచి మన మీద అడింది అనుకోండి, ఎలా ఉంటుందంటారు? మనం బండి మీద వెళ్తూ ఉంటే 2 గ్రాములు 3 గ్రాములు ఉంటుంది దోమ. ఒక్కసారి కంటికి కొట్టింది అనుకోండి, దాని దెబ్బ ఎలాగుంటుంది? బండి ఆఫ్ చేసి కన్ను నలిపివలసిందే, అలాగుంటుంది. 2 గ్రాములు 3 గ్రాములు బరువు ఉన్నటువంటి దోమ దెబ్బకే ఇలాగుంటే 5 మనుగులు బరువు కలిగినటువంటి వడగండ్ల దెబ్బ ఎలాగుంటుంది? ఆ వడగండ్లు కురుస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతలాకుతలం అయిపోతున్నారు. దెబ్బలకు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు. ప్రియులారా నాశనం అయిపోతున్నారు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మట్టికి ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో చెప్పాలి వడగండ్లు పడలేదు. అంటే ఇశ్రాయేలు మార్చబడిన జీవితం, కడగబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన జీవితం, ఒప్పుకున్న జీవితం, పశ్చాత్తాపబడిన జీవితం, పాపమును విడిచిపెట్టిన జీవితం, అతిక్రమమును విడిచిపెట్టిన జీవితం, అపరాధమును ఒప్పుకున్న జీవితం, వారు మనసు పొందిన జీవితం, బాప్తిసం పొందిన జీవితం, ప్రభు యొక్క సన్నిధిలో ఆయన శరీరాన్ని తినే జీవితం, ఆయన రక్తాన్ని త్రాగే జీవితం. యాకోబు బ్రతుకు ఏంటంటే ప్రియులారా, లేచామా, తిన్నామా, పడుకున్నామా, యాకోబు జీవితం. ప్రియులారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథంలో 30:7 అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చేదేను. ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 5-6 చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది ఎన్నో వచ్చినమమ్మ? 7వ వచనం. అందరూ చూడండి, 7వ వచనం. ఆ వింతైన దురదృష్టం, ఆ వింతైన నాశనం, ఆ వింతైన శాపం, ఆ వింతైనటువంటి వేదన, ఆ వింతైనటువంటి కష్టం ఎవరి మీదకి వస్తుంది? ఇందాక యాకోబు సంతానం అన్నాడు, కానీ ఇప్పుడు కొంచెం క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. అది నీ కొరకే. ఎవరి కొరకంట? అది నీ కొరకే. అంటే ఇంకా బాప్తిసం పొందలేని నీ కొరకే, మారు మనసు పొందలేని నీ కొరకే, ప్రియులారా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించలేని నీ కొరకే ఆ దురదృష్టాన్ని ఎదుట కాచుకొని ఉంది. ఏం చేద్దాం? ఒకసారి మళ్ళీ మనం ఆలోచన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాజకుడు బాకానాదము చేయగా, బాకానాదము విని యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుని దగ్గరికి రాగా యాజకుడు హెచ్చరిక నాదము చేయాలి. హెచ్చరిక నాదము చేయగా, హెచ్చరిక నాదము విని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపపడినటువంటి వారు ఆయన రాకడలో ఎత్తబడతారు. పశ్చాత్తాపపడనటువంటి వారు ఆయన రాకడలో ప్రియులారా విడిచిపెడతారు. అప్పుడు పాడుకుంటారు, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు,
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లేచి నిలబడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండే. కనిపెట్టు ప్రార్థన చేయి సిద్ధముగా నుండే. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. తకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. తలలు ఉంచుదాం, కన్నులు మూద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. నిజమే ప్రభువా, నేను ఎక్కడుంటాను? నేను ఎక్కడుంటాను? అది ఎవరి కొరకు వస్తుంది? అది నా కొరకే వస్తుందేమో. ఆపద నా కొరకే వస్తుందేమో. విడబడతానా? ఎత్తబడతానా? పరిశుద్ధుల గుంపులో ఉంటానా? ఏడ్చేవారి గుంపులో ఉంటానా? రోధించేవారి గుంపులో ఉంటానా? ఎత్తబడినటువంటి సువర్ణ వీధులు కలిగినటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆకలి దప్పులు లేని, వేదన లేని ప్రియులారా రాజ్యములో ఉంటామా? ఎక్కడ ఉండబోతూ ఉన్నాం? అందరూ కూడా తల్ల వంచి ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ ఉండగా చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూయండి, ఆలోచన చేయండి ఒకసారి. ఒకవేళ ఇంకా మారు మనసు పొందకపోతే, బాప్తీసం పొందకపోతే, చెల్లి తల్లి వచ్చే వారానికి మనం ఉంటామో ఉండమో? పునరుద్ధాన దినమైతే ఉంటుంది, మనం ఉంటామా? ఇప్పటికే ఎంతో గనులైనటువంటి వారు రాలిపోతూ ఉన్నారు, కూలిపోతూ ఉన్నారు, సోలిపోతూ ఉన్నారు. ఉదయం లేచినటువంటి వారు సాయంత్రానికి ఉండలేదు. నిన్ను దేవుడు ఇంకా ఉంచాడు అని అంటే నువ్వు పరివర్తన చెందలేదేమో, నువ్వు ఎత్తబడే గుంపులోనికి ఇంకా సిద్ధపడలేదేమో. అందుకే దేవుడు నిన్ను ఉంచాడేమో, అందుకే దేవుడు నిన్ను కాచాడేమో. ప్రభు ఆ సమయం ఉండగానే నా ఇంటిని నేను సిద్ధపరచుకుంటానని ప్రభుతో ఒక మాట చెప్తావా? హిజ్కియా దగ్గరికి సేవకుడు వచ్చి చెప్పాడు, హిజ్కియా దీపం చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో అంటే గబగబా తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మోకరించాడు, ప్రార్థన చేశాడు, అపరాధాలను ఒప్పుకున్నాడు, పాపాలను ఒప్పుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు, మునుపటి సంతోషాన్ని, మునుపటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి నీవెందుకు పొందుకోకూడదు? నీవెందుకు పొందుకోకూడదు? ఇంకా ఎంతకాలం ఈ శ్రమల గుండగా ప్రయాణం చేస్తావు? ఇంకా ఎంతకాలము ఈ బాధల గుండగా ప్రయాణం చేస్తావు? ఇప్పుడైనా ప్రభుతో చెప్దాం, ప్రభువా కనికరించిన ఆయన, కనికరించు ప్రభువా, కృప చూపించు ప్రభువా. ఒక్క మాట ప్రభుతో చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు నేర్పించినటువంటి నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. మీరు నేర్పిన బోధ మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎవరైనా ఇంకా పశ్చాత్తాపపడకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఉంటే దయతో సరిచేసుకునే అవకాశం ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినాన్ని నీ సన్నిధిలో చేరికూడిన పిల్లలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. పరిచర్యను ప్రోత్సహించడానికి ఎందరో బిడ్డలు చేతులు చాచారు ప్రభా. కృతజ్ఞత కానుకలు ఇచ్చారు, దశమ భాగములు ఇచ్చారు, ప్రథమ ఫలాలు ఇచ్చారు, పిడికిళ్ళు తెచ్చారు.
చేపడిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ప్రతి చేతిని బలపరచండి. ఏది తక్కువ కాకుండా వారికి సంపూర్ణముగా దాయిచ్చండి. స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ కాబోతూ ఉన్నాయి. నీ కృపను బిడ్డలతో ఉంచండి. ప్రమాదము నుండి నైనా తప్పించబడినటువంటి మన కుమారుని బట్టి, తల్లి లక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. రాంబాబు కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను బట్టి నీకు వందనాలు. విష్ణు దగ్గర నుండి కూడా ఒక మంచి సమాధానం మీరు ఇచ్చారు, అందుకు నీకు వందనాలు. సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన చేద్దాం. ఆమేన్. తొట్టిల్లకుండగా కాపాడుటకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం సదాకాలము తోడే కాపాడి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.